ఈ బస్సు అయితే వెళ్తుందంట ఇప్పుడు మనాలి. మా హాస్టల్ ఎదురుగుండగా వ్యూ అనమాట ఇది. అక్కడ నుండి ఇదంతా మాల్ రోడ్ అనమాట. హలో, నైస్ టు మీట్ యు. సరిగా నా సెట్టింగ్, గ్లౌజులు, ఒక దుప్పటి, ఇందాకడే కొన్నాను ఇవి సాక్స్లు, ఇవి ఒక బిస్కెట్ల ప్యాకెట్ అనమాట. రేపు దాకా ఇంకా ఆరామ్సే. బస్సు ఇక్కడ ఆపాడండి. మనం వచ్చేది ఆ బస్సు అనమాట. సో ఆ బస్సు మనాలి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది లేరు, నలుగురే ఉన్నారు అనమాట ఇక్కడ. సో ఈ బస్సు ఎక్కిస్తున్నాను అనమాట, ఇంకో బస్సు అదనమాట. చాలా లేట్ అవుతుంది. మొత్తం బిస్కెట్ అయిపోయిందండి ట్రిప్ మొత్తం. మ్యాటర్ ఏంటంటే బస్సు ఎక్కాను కదా మనాలికి. సో అక్కడ ల్యాండ్స్కేప్ అయిపోయింది అనమాట రోడ్డు. బస్సు చూసారు, ఒక గంట దాకా చూసారు, అది క్లియర్ అవ్వట్లేదు. జేసీబీ వచ్చి క్లియర్ చేయాలంట. సో ఇంకా అవ్వదని చెప్పేసి దగ్గరలో ఉన్న బస్ స్టాండ్కి తీసుకొచ్చి దింపేశాను అనమాట. ఇది కొల్లు బస్ స్టాండ్ అంటారు దీన్ని. సో ఇక్కడ నుండి మనాలికి 22 కిలోమీటర్స్ ఉంది. బస్సులో అయితే ఇప్పుడు ఏమీ వెళ్ళట్లేదు. నా బాధ అంటే ఏంటంటే మనాలిలో నాకు కరెక్ట్గా 10కి 1 డే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను, బుక్ చేసుకున్నాను నేను. ఏమవుతుంది ఏంటో, 10 o'clock అంటే అవ్వదు, ఇంకా 6 అయింది టైం, 5:40 అయింది. సో ఇక్కడ అడుగుతుంటే చెప్తుంటే ఇంకో 2 గంటల్లో ప్రైవేట్ బస్సులు అయితే వెళ్తాయి, ఒకవేళ రోడ్ క్లియర్ అవుతుందని చెప్తున్నారు. అదనమాట. నేను ఇంకా అది క్యాన్సిల్ చేసుకోవాలి. క్యాన్సిల్ చేసుకుంటే హాఫ్ అమౌంట్ వస్తుంది అనుకుంటా. మళ్ళీ నాకు రేపు నైట్ అనుకుంటా, రేపు నైట్ ఢిల్లీ నుండి, మనాలి నుండి ఢిల్లీకి బస్సు ఉంది. నేను ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మనాలికి వెళ్ళిపోవాలి, ఎక్స్ప్లోర్ చేయాలంటే. ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఆ ల్యాండ్స్కేప్ క్లియర్ చేయాలి. క్లియర్ అవడానికి 2 గంటలు పట్టవచ్చు, మధ్యాహ్నం పట్టవచ్చు, సాయంత్రం పట్టవచ్చు, ఈరోజు అవ్వకపోవచ్చు, అలా చెప్తున్నారనమాట. ప్రైవేట్ బస్సులు కూడా వెళ్ళట్లేదు. సో అది క్లియర్ అయితే కానీ వెళ్తాయి లేదంట. అదనమాట ఈ సిచ్యువేషను. అది ఏం చేయలేదు తెలియట్లేదు, ఇప్పుడు ఎక్కడ ఉండాలో తెలియట్లేదు. ఉన్నాయి డోర్మెంటరీస్ ఉన్నాయి, బస్ స్టాండ్ పైన ఉన్నాయి, బట్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ రూమ్స్ చాలా కాస్ట్లీ అండి. ఇక్కడ అది గుర్తుపెట్టుకోండి, కుల్లులో రూమ్స్ చాలా కాస్ట్లీ అనమాట. అది ఇక్కడ నుండి మనాలికి 30 కిలోమీటర్స్. మళ్ళీ అప్డేట్ ఇస్తానండి, ఏమంటారు ఏంటో కనుక్కోండి. ఇక్కడ ఏదో మనాలి బస్సు వెళ్తుందంట, ఎక్కమన్నారు. ఇంకా మనాలి టైం వచ్చేసి కరెక్ట్గా 8 అయిందండి. ఇప్పటిదాకా నేను డోర్మెంట్లో వెయిట్ చేశాను అనమాట. 200 తీసుకున్నాడు. ఇది కల్కా. ఈ బస్సు అయితే వెళ్తుందంట ఇప్పుడు మనాలి. రోడ్ అయితే క్లియర్ అవ్వలేదో లేదో తెలియదంట. సో బస్సు అయితే ఎక్కమన్నాడు అనమాట. సో మనాలి వెళ్తుంది ఇది, అదనమాట. మామూలుగా లేదు, 5 degrees ఉంది, 5 to 4 ఉంది. అద్దుకోండి, ఐస్ కరిగిపోయి ఇదంతా వాటర్ రివర్లోకి వచ్చేస్తుంది కదా, అదనమాట వాటర్. కనిపిస్తుందండి స్నో కొండ పైన. మనం వెళ్తున్నాం మనాలికి. చూసారు అసలు పైనంతా మంచు. మనాలికి ఇంకా 2 kilometers ఉందండి. ఆ టైం వచ్చేసి 9:40 అయింది. ఇక్కడ బస్సు ఆపేసిండు వీడు, సిగరెట్ కాల్చుకుంటే వెళ్ళిండు. 20 minutes ఉందన్నమాట. నాకు 10ంటికి ఉందన్నమాట వన్ డే ట్రిప్ మనాలిలో. ఇక్కడ గుమ్మని తిప్పితే బాగుండండి బాబు. నా బ్యాడ్ లక్ ఏంటో కానీ సిమ్లా లాగే జరిగింది, మనాలిలో కానీ ఇలాగే జరిగిందండి.
ఏమైందంటే బస్ బుక్ చేసుకున్నాం కదా 1 డే ట్రిప్ వచ్చేసాం కరెక్ట్గా 10 కల్లా బస్ స్టాండ్కి వచ్చేసాం ఆఫీస్ టూరిజం ఆఫీస్ దగ్గరికి. బస్ అయితే క్యాన్సిల్ అయిపోయిందంట డ్యూ టు స్లైడ్స్ వల్ల, అదే ల్యాండ్స్కేప్స్ వల్ల అయితే క్యాన్సిల్ అయిపోయిందంట. రేపు ఉంటుందని అడిగితే రేపు కొంచెం చెప్పలేము, వెదర్ క్లియర్ అయితే ఉంటుంది లేకపోతే లేదని చెప్పేసిండు. అదనమాట. చాలా హోప్స్ పెట్టుకున్నాం దీని మీద, మొత్తం సోలాంగ్ వ్యాలీ అన్నీ తిరిగి రావచ్చు బడ్జెట్లో. సో ఇప్పుడు మనం వెళ్ళాలంటే సోలాంగ్ వ్యాలీకి ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళాలి. వాళ్ళు ఒక్కొక్కరికి 1500 ప్లస్ అలా ఛార్జ్ చేస్తారన్నమాట పర్ సీట్కి. సో నేనైతే అది చేయాలనుకోవట్లేదు, చూస్తాను ఏం చేయాలో తెలియట్లేదు. చాలా బ్యాడ్ లక్ అనమాట. టైం వచ్చేసి కరెక్ట్గా 10 అయింది, 10:20 అయిందనమాట. సో నేను హోటల్ బుక్ చేసుకున్నాను. హోటల్ పేరు వచ్చేసి, హోటల్ పేరు మర్చిపోయాను, మాల్ చెప్తాను మీకు తర్వాత. నాకు 360 రూపీస్ పడ్డది, ప్లస్ ట్యాక్సెస్ వచ్చేసి 30 రూపీస్ అనమాట. అదనమాట. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ దూరం. సో ఇక్కడికి వెళ్ళి లోకల్లో ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేస్తాను వన్స్ హాస్టల్ రీచ్ అయ్యి ఫ్రెష్ అయిపోయిన తర్వాత. నేనైతే వచ్చేసానండి హాస్టల్కి. ఇదే మన హాస్టల్. ఇప్పుడే నేను హాస్టల్కి వచ్చానండి. హాస్టల్ వ్యూ చూపిస్తాను చూడండి. ఇది అనమాట, ఇది ఎంట్రన్స్. హాస్టల్ వ్యూ చూపిస్తాను చూడండి. అదిగోండి మా హాస్టల్ ఎదురుగుండగా వ్యూ అనమాట ఇది. ఇక్కడ కూడా కొంచెం స్నో పడింది చూసారా, అదిగోండి ఇదంతా స్నో పడి కరిగిపోయింది. అది హాస్టల్లో వ్యూ అయితే మట్టుకు మామూలుగా లేదు. హాస్టల్ చూపిస్తారండి. మన హాస్టల్లో ఒక కొరియన్ గాయకులు ఉన్నారు, చూపిస్తాను. సో ఇదన్నమాట నా బెడ్ ఇది. Hello. Say hi to my subscribers. Hello. Nice to meet you. ఇదన్నమాట. మిద్దరం ఉన్నామన్నమాట రూమ్లో. సో అది వాష్రూమ్స్ అయితే అన్నీ నీట్గా ఉన్నాయండి హాస్టల్ వచ్చేసి. సో ఇప్పుడు ప్లాన్ అంతా ఏం చెయ్యాలి అని. సో మనం అలా బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అన్న ఫుడ్ ఏమైనా తీసుకుందామని వెళ్తున్నాం అనమాట మాల్ రోడ్కి. ఇక్కడ మాల్ రోడ్ ఉంటుంది, సిమ్లాలో కూడా మాల్ రోడ్ ఉంటుంది అనమాట. ఏదైనా సెంటర్ వచ్చేసి మాల్ రోడ్ అనమాట. ఇలా మన అదే వీధుల్లో అలా మంచు కొండలు చూసుకుని నడుస్తుంటే మామూలుగా లేదు. మనోడు మళ్ళీ మంటేశాడు. సిమ్లాలో సేమ్ సీన్ అనమాట. కూర్చుంటాం. ठंड हो रही बहुत. आए हैं मनाली. हाय हाय आप लोग से हाय. How you देखो आग लगी मेरे हाथ. సో అక్కడ రోడ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి ఇదంతా మాల్ రోడ్ అనమాట. ఇదంతా మాల్ రోడ్ అనమాట. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కనుక్కున్నాను టూరిజం ఆఫీస్ కాడికి. రేపు అయితే 90% అయితే వెదర్ క్లియర్ అయిపోద్ది, రోడ్ క్లియర్ అయిపోద్ది అవుతుంది అని చెప్పారు. చూడాలి రేపు ఎంతవరకు మన లక్ బాగుంటుందో. మనకి ఇక్కడైతే చాలా షాపులు ఉన్నాయండి. సో ఈ మాల్ రోడ్ అయితే చాలా చిన్నగా ఉంది కంపేర్ చేస్తే సిమ్లా మాల్ రోడ్ తోటి. ఇక్కడ నుండి ఎదర వరకు అనమాట. చూసారు ఇక్కడ షాప్స్ అయితే మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఎక్కువండి, కానీ మనకి సంబంధించిన ఫుడ్ ఉండదు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనాలిలో 2 బస్ స్టాండ్లు ఉంటాయి. మెయిన్ ఒకటి మనాలి బస్ స్టాండ్, ఇంకోటి మనాలి ప్రైవేట్ బస్ స్టాండ్ అనమాట. సో మనకు లాంగ్ డిస్టెన్స్ వెళ్ళి బస్ స్టాండ్ ప్రైవేట్ బస్ స్టాండ్కి వస్తాయి. సో ఇది మనాలి బస్ స్టాండ్ అనమాట. ఇది కరెక్ట్గా మాల్ రోడ్ని ఆనుకుని ఉంటుంది.